మా నా అంత దురదృష్టవంతుడు ఇంకోడు ఉండడు. ఎందుకు చెప్పాలా, ఈ టమాటాలో అక్కడ సైడ్ మొత్తం వంకాయలో మొత్తం గడ్డి మందు కొట్టిన, బట్ ఇప్పుడు పైనుంచి వర్షం పడుతుంది. ఏం చేయాలి మా నాన్న, ఏం చేయాలి? ఇదిగో మా ఈ డబ్బుతో కొట్టిన మొత్తం మందు కొట్టేసిన, అయిపోయింది. ఇది ఒకటి చిమ్టు కళ్ళొకలు అక్కడ నుంచి దొబ్బుతా ఉన్నాయి అసలు అవి ఉర్రుతో. యాక్చువల్లీ చెప్పాలంటే ఈరోజే కాదు మావ, నిన్న కూడా ఒక పని చేసిన. ఆ పని ఏంటంటే నిన్న గడ్డి మందే కొట్టిన, సేమ్ నైట్ ఫుల్ వర్షం పడ్డది. సో ఈరోజు గడ్డి మందే కొట్టిన, మళ్ళీ ఫుల్ వర్షం పడుతుంది. అసలు దరిద్రం నా సోపుతుందా లేకపోతే నేనే దరిద్రం సోపుతున్నా అర్థమవుతలేదు మావ. నిన్ననేమో జొన్నలో కొట్టిన గడ్డి మందు, అది నైట్ వర్షం పడింది. ఈరోజేమో ఈ వంకాయలో టమాటాలు కొట్టిన, మళ్ళీ వర్షం పడుతుంది. లేదు మావ, శనిదేవుడు నాకు కొలాబరేషన్ పెట్టిండు. నాకు తెలియకుండా నేను యాక్సెప్ట్ పెట్టినట్టున్నా, దూల తిరుపుతున్నా. నాకు ఏదైతే లేమో మనం చిన్న చిన్న పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు చూపించాలి మీకు ఆ పని ఏంటనేసి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన మెయిన్ మేజర్ ప్రాజెక్ట్ లాగా, అంటే మనకు పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చి ఇది కంప్లీట్ అయ్యన్న తర్వాత ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు చూడండి మావ, మొత్తం పొలం అంతా నాటేసుడు అయిపోయింది. ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది. ఇల్లే కదా మావ ఇంతకుముందుకు మనని ఒర్రిచ్చి అటు వెళ్ళిపోయింది. వర్షం చూడండి మావ ఎంత బాగా కనబడుతుందో. అందుకే మావ ఐఫోన్లో అప్పుడప్పుడు వీడియో రికార్డ్ చేస్తుంటే అది ఒక తెలియని సాటిస్ఫాక్షన్ వస్తుంటుంది. గుడ్ మొబైల్ రా అనేసి. ఛార్జింగ్ విషయానికి వస్తే పోయినట్టే, కానీ దాని గురించి ఆలోచించుకోదు మనము, అంటే ఛార్జింగ్ కావట్లేదు అది అనేసి. కానీ ఇట్లా అట్లాంటి టైంలో అంటే ఒక సడన్ సిచ్యువేషన్లో మనకు బాగుంటుంది అనమాట. అరే ఐఫోన్ తీసుకొని ఒక మంచి పని చేసిండ్రు అనేసి. సారీ, వర్షం బాగా పడుతుంది మావ. ఇటు చూడండి, ఫుల్ వర్షం పడుతుంటా అట్లా చూస్తుంది మావ. ఇది కూడా అట్లాంటిదే. ఇప్పుడే గడ్డి వేసిన, దొబ్బి తిన్నాయి, ఏం తెలియనట్టు మళ్ళీ వచ్చి నన్ను చూస్తున్నాయి. పొద్దున్న నుంచి వేస్తున్నాను, వచ్చి కూడా కూర్చున్నట్టు వస్తాయి ఎలా అని చూస్తాయి, నాకు దూల తీరుపుతున్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాటిని దీని కింద కట్టేద్దామంటే రేకుల కింద మొత్తం పొల్లు చేస్తున్నాయి, అందుకని బయట కట్టేసిన. సో మళ్ళీ ఇంటికి వెళ్తేప్పుడు అప్పుడు పర్ఫెక్ట్గా మనం ఏం చేయాలంటే అప్పుడు కట్టేసుకొని వెళ్ళాలి మా కొంచెం గడ్డేసి. సో చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి, కొంచెం లైక్ చేయండి. సో అట్లా ఇంకోటి ఏంటంటే కంటెంట్ కొత్తది ఆలోచించి మనం బ్లాగ్స్ కాకుండా కెమెరాతో రికార్డ్ చేస్తూ ఒక మంచి కంటెంట్ రాద్దామని చూస్తున్నాను. బట్ మీ సపోర్ట్ కొంచెం ఉండాలి మా. నాకు చిన్న టాస్క్ ఉంది, ఆ టాస్క్ అయిపోయిన తర్వాత అందరికైతే కొంచెం ఎంటర్టైన్ చేస్తూ మంచి వీడియోస్ అయితే ముందుకు తీసుకొస్తాను. అప్పటి వరకు కొంచెం నాకు సపోర్ట్ చేయండి. సో వీడియోకి ఎవరైనా కొత్త సముద్రం వీడియోకి లైక్ చేసి అట్లాగే ఛానల్కి ఎవరైనా కొత్త సముద్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో ఒక మంచి ఫన్ అండ్ వెబ్ సిరీస్ లాగా షార్ట్స్ ఇద్దాం, ఒక మనం ఇట్లా పెద్ద యూట్యూబర్ అయిపోదాం. సో అప్పటి వరకు బాయ్ బాయ్ మావా. నేను మళ్ళీ వస్తాను, ఈసారి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతోనే వస్తాను మావా.